అంటే మాధవిలత గారు అంటే చాలా లో మిడిల్ క్లాస్‌లో తను పెరిగినటువంటి వాతావరణం నుంచి వచ్చిన ఆమె, ఈ రోజున అంత పెద్ద హాస్పిటల్‌కి మీరు ఎలా అధినేతగా ఎలా అయ్యారంటే ఏం చెప్తారు? నేను కాదమ్మా అది. హ్మ్. మా వారు ఆయన ఐఐటీ చెన్నై నుంచి పాస్ అయ్యి, ఆయన సొంతంగానే చిన్నగా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టుకొని ఐటీ కంపెనీని చాలా కష్టపడి దేశ విదేశాలన్నీ తిరిగి ఒక విరించి ఐటీ సంస్థను మొదలుపెట్టి, తద్వారా తర్వాత మాకు వివాహం జరగడం, మేమిద్దరం కలిసి ఒకరికొకరు చేదోడు వాదోడిగా ఉండి కృషి చేసి ఇంతవరకు వచ్చాం. సో ప్రప్రథమంగా దాని వెనక వెన్నపూస వారు, మా వారు. వారికి సహాయ సహకారాలు నేను అందించాను రకరకాలుగా. ఆయన ఎప్పుడు ఎలా కోరుకుంటే అలా అందించాను. నాకెప్పుడు ఎలా కావాలో నేను అలా అందిలేదు. ఆయనకి ఎప్పుడు ఎలా కావాలో అలా అందించాను. అందుకే కదా పిల్లలు ఇంట్లో పెంచుకొని పెద్దవాళ్ళని చేసుకోగలిగాను. ఎప్పుడెప్పుడు ఆయనకు అవసరం ఉంటే ఆ సహాయం అందించడం, వచ్చేయడం, సహాయం అందించడం, మళ్ళీ వెనక్కి రావడం. అందుకే ఇంతకాలం నేను బయటికి ఎక్కడికి రాలేదు. అంతెందుకు ఆయన పేరు ఏ రోజు బయటికి రాలేదే, ఏ రోజు మేము పేపర్లలో వేసుకోలేదే. అలా మేము ఎప్పుడు ఎవరిని అడగలేదు మా గురించి. విరించి ఇనాగ్రేషన్ ని కూడా మేము పేపర్లో వేసుకోలేదు కడాపటికి. మామూలుగా ఎంత హడావిడి చేసుకుంటారు ఇనాగ్రేషన్ అంటే. మేము మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం ఉగాది రోజున చేసి మా దగ్గర పని చేసిన ప్రతి లేబర్కి అంటే కృషి చేసిన కార్మికుడికి, కర్షకుడికి బట్టలు పెట్టి, వాళ్ళకు భోజనాలు పెట్టి, అన్నదానం చేసి వచ్చిన అన్ని బంధువర్గాలు, బంధువు అంటే నాకు బంధువు అని కాదు, మా డాక్టర్లు మా బంధువులు, మా ఉద్యోగస్తులు మా బంధువులు, మా బంధువులు మా బంధువులు, మా ఆప్తులు మా బంధువులు, మా శ్రేయోభిలాషులు మా బంధువులు, అటువంటి బంధువర్గం మధ్య మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం చేసి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్లు ఈ హాస్పిటల్లో నివసించి వచ్చిన ప్రతి అనారోగ్యకి వాళ్ళు ధర్మాన్ని చెయ్యాలి, ధర్మపదంలో ఈ సంస్థ నడవాలి అని ఇనాగరేషన్ చేశాం తప్ప ఏ ప్రముఖులను మేము పిలిచి చేయలేదు. అమ్మవారు అయ్యవారి చేతులతో ఇనాగరేషన్ జరిగినట్టు భావించాం మేము. అటువంటి మమ్మల్ని ఏమిటమ్మా ఎవరైనా తప్పులు ఎంచుతున్నామని ఆనందపడిపోవడం, పడని ఆనందపడడం ప్రతి ఒక్కరి స్వేచ్ఛ. ఇలా మమ్మల్ని తప్పు పట్టడంలో కూడా వాళ్ళు ఆనందాన్ని చూడగలుగుతున్నారు అని అంటే పోనీ అలాగేనా ఆనందం పడుతున్నారు కదా, సంతోషం. శుభం భూయాత్ వాళ్ళకి. అమ్మ ఎన్నో సేవా కార్యక్రమాలు ఒకటని కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. అలాంటిది భవిష్యత్తులో మిమ్మల్ని ఒక రాజకీయవేత్తగా మేము చూడబోతున్నాము. రాజకీయవేత్తగా చూడబోతున్నారా అంటే అలా ఆ దిశగా వెళ్ళాలి అనే కోరిక ఖచ్చితంగా నాకు ఉంది. దీని కోరిక అనే పదం ఎందుకు వాడుతున్నాను అంటే కోరుకుంటేనే ఏదన్నా వస్తుంది, కోరుకోకపోతే ఏమి అవ్వదు. నేను ఒక చక్కటి తల్లిని అవ్వాలి అని కోరుకున్నాను కాబట్టి ఆ దిశగా వెళ్ళాను, ఆశించాను కాబట్టి ఆ దిశగా వెళ్ళాను. ఒక చక్కటి ఆదర్శమైన భార్యగా నిలబడాలనుకున్నాను కాబట్టి కోరుకున్నాను కాబట్టి కోరిక ఎంత బలీయమైతే కష్ట నష్టాలు ఎన్ని వచ్చినా నిలదొక్కుంటాం. సమాజ సేవ చెయ్యాలనుకున్నాను, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడ్డాను. కోవిడ్ టైంలో అందరికీ సేవ చేయాలనుకున్నాను, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడ్డాను. అలా ఈ రోజు రాజకీయ పరంగా కూడా నేను ఇంకెన్నో మరింత సేవలు అందించాలి పాత బస్తీ వాళ్ళకి అనుకున్నాను కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నిలదొక్కుని నిలబడతాను. అది కానీ నన్ను ఒకవేళ మీరు చూస్తారా లేదా అనేది నా కోరికతో పాటు నా శ్రేయోభిలాషలు కూడా కోరుకోవాలి. ప్రజల నుంచి వచ్చే ఒక చక్కటి ఆశీర్వచనం అనేది, వాళ్ళ మనసులో నుంచి వచ్చే ఒక చక్కటి కోరిక నా పట్ల, నా కోరికని ఇంకా ఎంతో ధర్మ మార్గంలో పోయేటట్టుగా నన్ను తీసుకొని వెళ్తుంది. అంతేగాని స్వార్థం కోసమో ఏదో సంపాదించడం కోసమో ఈ కోరిక కాదు. కాబట్టి ఇది నేను చెయ్యాలి అని కోరుకుంటూ నా వాళ్ళు, నేను నిలబడాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడి ముందు ఈవిడ ధర్మబద్ధంగానే ఈరోజు ఎలా ఉందో అలాగే ఉంటూ ఒక రాజకీయ నాయకురాలు అవ్వాలి అని వాళ్ళు కోరుకోవాలి. ప్రజాధనము ఏదైతే ఒకవేళ నేను నిలబడి గెలిచి నెగ్గి ఆ స్థాయికి వస్తే కనుక నా చేతిలో నుంచి జారే ప్రతి రూపాయి ప్రజాధనం ప్రజలలోకి వెళ్ళి అంతింత అనంతం అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే కులమతాలకు అతీతంగా, కులంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని పాత బస్తీలో కూడా మీరు ఎంతో మందిని ఆదుకున్నారు, వాళ్ళకి ఎన్నో మంచి పనులు చేశారని అయితే మాకు ఖచ్చితంగా అవన్నీ తెలుసు. నా దృష్టిలో కులము అనేది మనకే రోజు లేదమ్మా. కాబట్టి నేను అసలు ఆ పదప్రయోగాన్ని బహుశా మానసికంగా ఇష్టపడే వ్యక్తిని కాదు. మనం సేవా కార్యక్రమం చేసేటప్పుడు మనం అందరం మానవులని చెయ్యాలి. కాబట్టి అందరికీ చేశాం.
నా దగ్గరికి అమ్మ అని వచ్చిన వాళ్ళకి అయితే అమ్మ అనే నాదం వెనుక ధర్మబద్ధమైన అవసరం ఉందా, ధర్మబద్ధమైన అవసరం లేదా, ఇది తప్పకుండా చూస్తాను నేను. వాళ్ళు నిజంగా ఒక కోరికని ఏదైతే వాళ్ళు ఒక సహాయం నా దగ్గరికి వచ్చేటప్పుడు ఇది కావాలని వాడు కడుపు నిండి వస్తున్నాడా, ఆకలితో వస్తున్నాడా అనేది మాత్రం ఖచ్చితంగా చూస్తాను. వాళ్ళు కడుపు నిండి వస్తున్న వ్యవహారం అయితే నేను చెయ్యనమ్మా. నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళైతే చేస్తాను. అందులో ప్రప్రథమంగా తల్లులు, స్త్రీలు, ఆడపిల్లలు, చిన్నవాళ్ళు, అంత చిన్న పిల్లలు, తర్వాత యువకులు వీళ్ళకు చేస్తారు. ఇప్పుడు పాత బస్తీ నుంచి కనుక మీరు పోటీ చేస్తే అక్కడ ప్రజలు అంటే మిమ్మల్ని ఏ విధంగా ఆదరిస్తారనుకుంటున్నాను? నేను అసలు పోటీ వరకే ఎందుకమ్మా, అసలు ఈ రోజు కూడా ఎలా ఆదరిస్తారో మీరు ఎప్పుడైనా నా వెంట వచ్చి చూడాలి. నిజంగా మనసున్న మనిషి అయితే ఈ శరీరంలో జీవ రక్తం కనుక ప్రవహిస్తూ ఉంటే వాళ్ళు చూపించే ఆదరానికి ఎన్నిసార్లు నాకు ఆనంద బాష్పాలు అలా కారిపోతుంటాయి. వాళ్ళ ప్రేమ అబ్బా, అది నోటితో చెప్పలేనంతటి అద్భుతమైన అనుభవం. అది వాళ్ళతో ప్రేమించబడడం నా అదృష్టం. వాళ్ళతో ప్రేమించబడడం నా అదృష్టం. అంత ప్రేమ ఉంటుందమ్మా. అది భక్త కన్నప్పకి ఎలా ఉందబ్బా ఇంత ప్రేమ అనుకునేదాన్ని. వాళ్ళ మధ్యలో వెళితే కానీ తెలియదు. నిజంగా వాళ్ళ కోసం నిలబడే వాళ్ళు వస్తే ప్రాణం అంటే ప్రాణాలు సైతం ఇవ్వడానికి ఒక క్షణం కూడా ఆలోచించరు వాళ్ళు. అంతలా నిలబడగలరు మీకోసం. వాళ్ళ కోసం మన ముందు అంత నిలబడాలి. అంతవరకు వెయిట్ చేస్తారమ్మో, చూస్తారు. ఏమిటి వ్యక్తి ఎవరు, ఏంటి స్వార్థం కోసం వస్తుందా, రాజకీయాల కోసం మాత్రమే వస్తుందా, ఇప్పుడిప్పుడే వాడేసుకొని మనని వెళ్ళిపోతుందా, ఇవన్నీ తర్కించారు, ఇవన్నీ పరీక్షించారు. పోసవారి పరీక్షలో నేను నెగ్గే ఉంటాననుకుంటున్నాను అమ్మవారి దయ వల్ల. ఈరోజు వాళ్ళు ఇచ్చే ప్రేమానురాగాలకు నేను సదా రుణపడి ఉంటున్నాను. నేను కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళ ముందు సరస్సు ఉంచుతున్నాను. రాజకీయాలు ఓకే, అది వచ్చిన నాటికి వస్తుంది, రావాలని ఉన్నా అది వేరు. నేను దానికోసం వాళ్ళని ప్రేమించలేదు, వాళ్ళు దానికోసం నన్ను ప్రేమించలేదు. కానీ అది లేకుండానే ఇంత ప్రేమించగలిగిన వాళ్ళు రేపు నాకు ఆ స్థానాన్ని ఇచ్చాక ఏ రకంగా ఒక ఉద్యమ శక్తితోటి ఒక సింహ గర్జనలాగా నిలబడతారో ఆ రోజు మీకు చూపిస్తాను. అమ్మ, ఇక్కడనే కాదు, తెలంగాణనే కాదు, ఆంధ్రానే కాదు, అంతటా ఎంతో అభిమానాన్ని మీరు సంపాదించుకున్నారు. ఈ రోజున మీరు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. అట్లాంటిది మీరు అంటే ఇలా మీరు మారడానికి కానీ అసలు ఇన్స్పిరేషన్ మీరు ఎవరిని తీసుకున్నారు? జీవితం అంతా ఇన్స్పిరేషనే కదా తల్లి. ఏది ఇన్స్పిరేషన్ కాదు? బీదరికం నాకు ఇన్స్పిరేషన్ కాదా? సనాతన ధర్మం నాకు ఇన్స్పిరేషన్ కాదా? మా అమ్మ నాన్న నాకు ఇన్స్పిరేషన్ కాదా? వాళ్ళు పడ్డ బాధలు, కష్టాలు, నష్టాలు నాకు ఇన్స్పిరేషన్ కాదా? యువతగా ఉన్నప్పుడు మా తమ్ముడు ఒక యువకుడిగా ఎంత కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకోవడము, ఈ ప్రపంచంలో వెళ్ళడము, ఈదడము, అవన్నీ నాకు ఇన్స్పిరేషన్ కాదా? నేనుగా సమాజంలో బయటకు వచ్చినప్పుడు ఒక చిన్న యువతిలాగా వచ్చినప్పుడు ప్రపంచంతో పోరాడిన పోరాటం నాకు ఇన్స్పిరేషన్ కాదా? అక్కడి నుంచి ఒక ధనికుల కుటుంబంలో వెళ్ళాక ఆ జీవన విధానాలు, అది ఒక ఇన్స్పిరేషన్ కాదా? అలా ఉంటూ కూడా ఎప్పుడు తగ్గే ఉండాలి అని నన్ను నేను మలుచుకోవడం ఇన్స్పిరేషన్ కాదా? డబ్బున్న వాళ్ళ మీద కూడా రాళ్ళు విపరీతంగా పడతాయి అని తెలుసుకోవడం ఇన్స్పిరేషన్ కాదా? భగవంతుడి నామస్మరణ ఒక ఇన్స్పిరేషన్ కాదా? ఇన్స్పిరేషన్ ఒక రోజో ఒక వ్యక్తితోనో రాదమ్మా. నా పిల్లలు నాకు ఇన్స్పిరేషన్ కాదా? మాతృత్వం నాకు ఇన్స్పిరేషన్ కాదా? ఏది కాదు. ఈరోజు ప్రపంచంలోకి వెళ్ళి అంత తీవ్రంగా నేను పాత బస్తీలో పనిచేస్తుంటే నాకు ఇన్స్పిరేషన్ కాదా? వాళ్ళ బీదరికం నాకు ఇన్స్పిరేషన్ కాదా? వాళ్ళ బాధలు నాకు ఇన్స్పిరేషన్ కాదా? అన్నిట్లో ఇన్స్పిరేషన్ ఉంది తల్లి. ఇందులో ఉంది, అందులో లేదు అనడానికి లేదు. కొన్ని బాధాకరంగా ఇన్స్పైర్ చేస్తాయి, కొన్ని ఆనందంగా ఇన్స్పైర్ చేస్తాయి, కొన్ని ఉద్రేకవంతంగా ఇన్స్పైర్ చేస్తాయి. ఇన్స్పిరేషన్ ఇస్ ఆల్ ఓవర్. అది మనం వెతుక్కొని మనకు కనిపించాలనే మన ఓపెన్ అంటే మనం చూసే విధి విధానంలో ఉంటుంది తప్ప ఇందులోనూ ఒకదానిలో నాకైతే ఇన్స్పిరేషన్ కనిపించలేదు. నా పూర్తి ఊహ తెలిసిన నాటి నుంచి ఈ రోజు దాకా నా జీవితంలో ప్రతిరోజు నాకు ఇన్స్పిరేషన్. ప్రతిరోజు నుంచి నేను నేర్చుకున్నాను. నా పుస్తకాలు ఇన్స్పిరేషనే, నా స్కూల్ పాఠాలు ఇన్స్పిరేషనే, మా టీచర్లు ఇన్స్పిరేషనే. అమ్మ, మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, అంటే మీ స్థాయికి మించి కూడా కొన్ని చేస్తున్నారు మీరు. అంటే ప్రతి ఒక్కటి కూడా అన్ని స్థాయికి మించినవే స్థాయికి మించి చేస్తున్నారు.
నిజంగా మీరు భవిష్యత్తులో పొలిటికల్ గా కనుక మీరు ఒక పెద్ద స్థాయిలో ఉంటే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందని అయితే ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది. అసలు మీరు సంతోషం తల్లి. అంత నమ్మకం మీకు నా పైన ఉండడమే ఆ రామచంద్రుడి కృపా కటాక్షాలు బహుశా నా మీద ఉండింటాయి. చాలా నమ్మకం కలిగిందమ్మా. మిమ్మల్ని చూసిన క్షణానే నాకు ఆ నమ్మకం ఇంకా 100 రెట్లు నాకు ఎక్కువైంది.